ఇప్పుడు మనం చూస్తున్నది పేయి గోపురం అండి. పేయి గోపురం నుంచి కొంచెం ముందుగా వచ్చి ఇలా మనకు ఒక వీధి కనిపిస్తుంది. ఆ వీధిలో సడై స్వామి ఆశ్రమం ఉంది. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తున్నాము. మీకు మళ్ళీ చూపిస్తాను, ఎంత దూరం వెళ్ళాలి ఏంటి అన్న క్లారిటీ కూడా నేను ఇస్తాను. ఇది మనకి కనిపించేదే అరుణగిరి. చూడండి తెల్లవారుజామున ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ సడేస్వామి ఆశ్రమంకి దారి సన్నగా ఉంటుంది. ఇక్కడ ఆటోలు లోపల వరకు వెళ్ళవు. అంటే స్పెషల్గా ఏమైనా మాట్లాడుకుంటే వెళ్ళొచ్చేమో, కానీ మేమైతే నడుచుకుంటూ వెళ్ళడానికి డిసైడ్ అయ్యాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇదిగోండి మన అరుణగిరి దర్శనం. ఎంత ప్రశాంతంగా ఉందో అంతే మహిమ గలది. మనకి ఒక టర్నింగ్ లాంటిది వస్తుంది చూడండి. ఆ టర్నింగ్ దగ్గర టర్న్ తీసుకొని అలా కొంచెం ముందుగా వెళ్తూ ఉంటే మనకి సడై స్వామి ఆశ్రమం అనేది తారసపడుతుంది. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ అంట సడై స్వామి ఆశ్రమం. చూద్దాం, రూట్ చూడండి ఎంత పైకి ఉందో. తెల్లవారుజాము నడుస్తున్నందుకు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మామూలుగా ఎండ టైంలో అయితే చాలా కష్టంగా ఉంటుంది. Turn right onto Skandeshwar Trail, Virupaksha Trail. ఆశ్రమంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు కూడా బైక్ తీసుకురావచ్చు. ఇప్పుడు ఒకసారి రివర్స్లో రూట్ చూద్దాం, ఎంత డౌన్గా ఉందో తెలుస్తుంది.
ఇదే మ్యాంగో ట్రీ కేవ్. అరే బిస్కెట్. ఇదే కేవ్ ఇంకా పోవచ్చా? మమ్మీ ఏమేసావు దగ్గరికి? ఓయ్ దగ్గరికి.
వచ్చిన దారిలో ఇంకా చెట్ల వల్ల నీళ్ళగా వస్తుంది. ఇది లోపల ఇంటర్నల్ వాళ్ళు యూజ్ చేసినట్టున్నారు. ఎక్కడ ఒకసారి కూర్చో సూరి ఇక తొందరగా ఇక్కడ ఉంది చూడు బయట ధర్మీ ఉన్నారా ధర్మీతో బాగుంటున్నా మాది బోట్ అయితే బిస్కెట్ కా ఇక్కడ ఇంకోటి ఏముంది